హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఇదే ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. అయితే మళ్ళీ ఎప్పటిలానే మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఉష్ణోగ్రతకు సంబంధించి అంటే మనము హీట్ లెసన్ చెప్పాము. హీట్ లెసన్ పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1 ఆల్రెడీ మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉష్ణం అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలానే ఐకార్డ్స్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. మనం ఈ సైన్స్ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ సిరీస్ 1 by 1 ఒకటి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? మ్యాక్సిమం 20 days లోపు మొత్తం వీడియోస్ అన్ని రిలీజ్ అయిపోతాయి. ఎవరైతే అభ్యర్థులు ఆర్ఆర్బీలు ఏఎల్పి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. సో చాలా కోచింగ్ సెంటర్లో చాలా వరకు అమౌంట్ తీసుకొని చెప్తున్నారు, కానీ మన దగ్గర చాలా వరకు కాదు, ఫ్రీగా మొత్తం కూడా ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో చాలామంది అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మనం ఫ్రీ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా ఆ వీడియోకి వెళ్ళిపోదాం. కాబట్టి మీ చిన్న రిక్వెస్ట్ మీకు తెలుసు కదా. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు పార్ట్ 2లో సరికి ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత గురించి మనకు అర్థం కావాలంటే కొంచెం ఉష్ణం గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఉష్ణం అంటే ఏం చెప్పుకున్నాం అనేది మనకు తెలుసు కదా. సో మరి ఉష్ణోగ్రతని ఏమని చెప్పొచ్చు అంటే దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే థర్మామెట్రీ అంటాం. ఓకేనా? థర్మామెట్రీ అంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు ఇంపార్టెంట్ అండి. నేను కీ పాయింట్స్ ఒక సైకిల్కి లాగిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీడియోని పుష్ చేసుకొని నోట్ చేసుకోండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. అదేవిధంగా మరి ఉష్ణోగ్రత అంటే ఏమని చెప్పచ్చు అంటే మనకు ఉష్ణం యొక్క తీవ్రత, అంటే ఉష్ణం ఎంత తీవ్రతలో ఉంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాము అంటే ఉష్ణోగ్రత అని చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఇంకొకలా ఎలా చెప్తాము అంటే మనము, ఓకేనా, సో వెచ్చదనం, ఓకేనా, వెచ్చదనం, ఓకే, చల్లదనం యొక్క స్థాయిని, అంటే ఎంత స్థాయి వెచ్చగా ఉంది, ఎంత స్థాయి చల్లగా ఉందని చెప్పే స్థాయిని మనం ఏమంటామంటే ఉష్ణోగ్రత అంటాం. మనకి ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే ఈ రెండిట్లో ఎలాంటి బిట్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఇంతకుముందు 2016-18లో వెచ్చదనం చల్లదనం స్థాయిని ఏమంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ప్రీవియస్ పేపర్ గురించి అడుగుతున్నారు, ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, వడి లెసన్లో చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ సంబంధించి మన దగ్గర అన్నీ ఉన్నాయండి. బిట్స్ మొత్తం నేను తయారు చేసి పెట్టాను. మీకు ఈ క్లాసులు అయిపోయిన తర్వాత ప్రతి దాని గురించి మనము వివరించడం జరుగుతుంది. మొత్తం ఫిజిక్స్ ఒక 800 బిట్లు, కెమిస్ట్రీ ఒక 800 బిట్లు, అలానే బయాలజీ ఒక 1200 బిట్లు, అటు ఇటుగా మనకు 2500 బిట్లు దాకా మనకు ప్రీవియస్లో వచ్చిన ఎగ్జామ్స్. ఇక్కడ మెయిన్ మనకు ఆర్ఆర్బీలో ప్రీవియస్ వచ్చిన బిట్స్ మనం బాగా చదవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు షిఫ్ట్లు ఉంటాయి, షిఫ్ట్లు చాలా వస్తాయి, మళ్ళీ అదే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, చాలా వరకు ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం, ఓకేనా, మరి ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి మనము ముఖ్యంగా చెప్పాలంటే రైట్, మరి ఈ ఉష్ణం యొక్క సంబంధించి అంటే అసలు ఈ భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే, ఓకేనా, పౌలర్. ఓకేనా? ఈ భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే పౌలర్ అనే శాస్త్రవేత్త. ఓకేనా? అయితే వస్తువు అణువుల సరాసరి గతిశక్తి, ఓకేనా, గతిజ శక్తి దాని పరమాణు ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గతిశక్తి పరమ ఉష్ణోగ్రతకు ఎలా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని అణువుల సరాసరి శక్తి
దాని పరమ ఉష్ణోగ్రతకి ఎలా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకు కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద టీ అనమాట. అంటే ఏంటి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని మనం ఏమంటాం అంటే గతి శక్తి అంటాం. దీన్ని మీరు ఇంకొకసారి ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఒకటే మనకు గుర్తుపెట్టుకోండి. సో అంటే మనకు గతి శక్తి పరమ ఉష్ణోగ్రతకి ఎలా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. అసలు అనులోమానుపాతము అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, సో పెరిగితే రెండు పెరగాలి, అంటే ఎనర్జీ పెరగాలి, లేదంటే టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రత రెండు పెరగాలి. లేదు తగ్గితే ఓకేనా ఈ తగ్గాలి అంటే ఈ రెండు తగ్గాలి. పెరిగితే రెండు పెరగాలి, తగ్గితే రెండు తగ్గాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనులోమానుపాతము అంటే పెరిగితే రెండు పెరగాలి, తగ్గితే రెండు తగ్గాలి. మీరు ఏదైతే తీసుకుంటారో ఏవైనా కానీ అనులోమానుపాతం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎనర్జీ టెంపరేచర్ కాబట్టి నేను చెప్పాను. కానీ మీరు ఏదైనా తీసుకున్నప్పుడు ఏవైనా ఒక క్వాంటిటీస్ అనులోమానుపాతంలో ఉన్నాయి అంటే అవి రెండు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. మరి ఈ గతిజ శక్తి అంటే ఏంటి సార్ అంటే మనకు వస్తువు చలనంలో ఉండాలి. చలనంలో ఉన్నప్పుడు వచ్చే శక్తిని మనం ఏమంటామంటే గతిజ శక్తి అంటాం. అంటే వస్తువు చలనంలో ఉన్నప్పుడు ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే గతిజ శక్తి అంటాం. మరి ఈ పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటి సార్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రతకి పరమ ఉష్ణోగ్రతకి చిన్న తేడా ఉంది. పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే కెల్విన్ మానంలో, ఓకేనా, కెల్విన్ మానంలో కొలవడం. అంటే కెల్విన్ మానంలో మెజర్ చేసే ప్రతిదాన్ని కూడా మనం ఏమంటామంటే పరమ ఉష్ణోగ్రత అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. వస్తువుల అణువుల సరాసరి గతిశక్తి దాని పరమ ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద టీ. అప్పుడు మరి గతిశక్తి అంటే ఏం చెప్తాం సార్ అంటే వస్తువు చలనంలో శక్తిని గతిశక్తి అంటాం. పరమ ఉష్ణోగ్రత అంటే మనకు కెల్విన్ మానంలో కొలిచేదాన్ని మనము పరమ ఉష్ణోగ్రత అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది అభ్యర్థులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ మరి ఈ ఉష్ణోగ్రతను మనము రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ ఉష్ణోగ్రత మనము రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఉష్ణోగ్రతను మనము రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. అల్ప ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత. ఓకేనా. సో ఉష్ణోగ్రతను రెండు విధాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి అల్ప ఉష్ణోగ్రత, రెండోది అధిక ఉష్ణోగ్రత. మరి ఈ అల్ప ఉష్ణోగ్రతను అధ్యయనం చేసేదాన్ని మనం ఏమంటాము అంటే అధ్యయనం చేయడాన్ని ఏమంటాము అంటే సో ఇది అందరూ నోట్ చేసుకోండి, నేను రబ్ చేస్తున్నాను. ఓకేనా. అభ్యర్థులందరూ కూడా టైం లేదండి, చాలా త్వరగా నేర్చుకోవాలి అన్నీ కూడా ప్రతి విషయం. ఎందుకంటే మనకు ఆర్ఆర్బీలో ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. పోయినసారితో వచ్చుకుంటే కట్ ఆఫ్ చాలా తక్కువే ఉండొచ్చు. ఓకేనా. సో అల్ప ఉష్ణోగ్రతను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే క్రయోజెనిక్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది క్రయోజెనిక్స్. ఓకేనా. క్రయోజెనిక్స్ అనే మనము అధ్యయనం చేసే పదాన్ని ఏమంటాం క్రయోజెనిక్స్ అంటాం. మరి ఈ అల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి అంటే ఓకేనా క్రయోమీటర్. సో దీన్ని ఉపయోగిస్తాం. అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా అభ్యర్థులు. అధిక ఉష్ణోగ్రతను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే పైరోజెనిక్స్ అంటాం. పైరోజెనిక్స్ అంటాం. అయితే దీన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని మనం ఏమంటాము అంటే పైరోమీటర్ అంటాం. ఏమంటాం పైరోమీటర్. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అభ్యర్థులు, చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రతను మనం రెండు విధాలుగా డివైడ్ చేసాం. ఒకటి అల్ప ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత. సో క్రయోజెనిక్స్, పైరోజెనిక్స్, క్రయోమీటర్, పైరోమీటర్. ఇక్కడ మీరు ఫస్ట్ పదాల్లో జెనిక్స్ తీసేసి మీటర్ పెట్టడమే అండి. సో పెద్దాన్ని కూడా మనం అధ్యయనం చేసే పెద్దాన్ని కూడా మనం అలానే చెప్తాం, గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ కూడా. మరి ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి మనం కొన్ని అంటే మాపకాలని ఉపయోగిస్తాం. అంటే ఏంటంటే టెంపరేచర్ స్కేల్స్ అనమాట.
ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవి ఏంటి అనేది నేను ఒక టేబుల్ ఇస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా మీరు అభ్యర్థులు గమనించండి. ఓకేనా, దానికి ఉపయోగించడానికి మనము ఏంటనేది నేను ఇక్కడ రాస్తున్నాను. మనకు సెల్సియస్, ఫారెన్హీట్ ఇలా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి సెల్సియస్, ఫారెన్హీట్, ఓకేనా, కెల్విన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఆర్ఆర్బి అండి, ఈ టెంపరేచర్ స్కేల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రీమర్, దాన్ని రియూర్ అంటారు, ర్యాంకిన్ అంటే దాన్ని ర్యాంకైన్ అంటారు. యాక్చువల్లీ మనకు బుక్స్లలో ఈ 3 మాత్రమే ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సెల్సియస్, మరి వీటిని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు అనొచ్చు, లేదంటే మాపకాలు అని కూడా అనొచ్చు. అంటే అసలు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అనేది మొత్తం కూడా మనం ఇప్పుడు చూద్దామండి. దీన్ని ఎల్ఎఫ్పి అంటాం, దీన్ని యూఎఫ్పి, నెక్స్ట్ వచ్చేసరికి యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి, దీన్ని మనం డివిజన్స్ అని కూడా అనొచ్చు, అంటే భాగాలు అని కూడా అనొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు అందరూ కూడా. మరి సెల్సియస్ స్కేల్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే మనము 0 డిగ్రీ, అంటే మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉందండి. సెల్సియస్ని మనం డిగ్రీ సితో, అంటే సితో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఫారెన్హీట్ అంటే ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. కెల్విన్ క్యాపిటల్ కే అంటే ఇక్కడ డిగ్రీ ఉండదండి. రీమర్కి ఆర్, ర్యాంకింగ్ ఆర్ఎన్ ఆర్ ఆర్ఏ, కింద సబ్స్క్రిప్షన్లో ఎన్ కానీ ఏ కానీ తీసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి భాగాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్సియస్ స్కేల్లో మనకు 0 డిగ్రీ సి నుంచి మనకు 100 డిగ్రీ సి వరకు భాగాలు ఉంటాయి. అదేవిధంగా ఫారెన్హీట్లో 0 డిగ్రీ అంటే 32 డిగ్రీ ఎఫ్ నుంచి, ఓకేనా, 212 డిగ్రీ ఆఫ్ ఎఫ్ వరకు మనకు స్కేల్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కెల్విన్లో మనకు 273 కే నుంచి 373 కే వరకు మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మరి ఈ రియూర్ స్కేల్ ఆర్ రీమర్ స్కేల్ అంటే ఏంటి అంటే మనకు 0 డిగ్రీ ఆర్ నుండి, ఓకేనా, 80 డిగ్రీస్ ఆర్ వరకు మనకు ఉండడం జరుగుతుంది. మరి ర్యాంకింగ్ స్కేల్ ఎంత వరకు ఉండాలంటే 492 నుంచి 672 వరకు మనకు ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆరు, ఇక్కడ ఆర్ఎన్ కానీ ఆర్ఏ కానీ ఏదైనా తీసుకొచ్చి ఇది మన ఇష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఉష్ణోగ్రతను, ఓకేనా, ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు అనొచ్చు, లేదు అంటే ఓకేనా మాపకాలు ఏవైనా అనొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎల్ఎఫ్పి అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, యూఎఫ్పి అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. మరి డివిజన్స్ అంటే ఏంటి సార్ అంటే మనకు అక్కడ మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఉంటాయి అనేది మనకు ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 0 నుంచి 100 అంటే మనకు ఏం చెప్పొచ్చు అంటే యూఎఫ్పి అంటే ఇది సబ్ట్రాక్షన్ చేయండి 100 ఉంటాయి, అంతేనా అండి, 100 ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు 180 ఉంటాయి, ఓకేనా, సబ్ట్రాక్షన్ చేస్తే మీకు వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 100 ఉంటాయి, ఇక్కడ 80 ఉంటాయి, ఇక్కడ వచ్చేసరికి 180 డివిజన్స్ ఉండడం జరుగుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రీమర్, ర్యాంకింగ్, ఈ 5 స్కేల్స్ కూడా మనకు ఇంపార్టెంటే. సో ఎన్ని డివిజన్స్ ఉంటాయని కూడా క్లియర్గా చెప్పాము. అయితే మనకి ఇప్పుడు ఒక మెయిన్ ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములాలో స్కేల్ అంటే స్కేల్ మైనస్ ఎల్ఎఫ్పి బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి, ఇది మనకు ఫార్ములా అండి. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం సో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది కూడా మనము ఎలా అసలు ఇది ఒక స్కేల్ ఇచ్చి ఇంకో స్కేల్ మార్చమన్నప్పుడు వేసుకొని మనము ఒకదానికి ఎలాంటి రిలేషన్ ఉందో ఒకసారి గమనిద్దామండి. సో ఫస్ట్ నేను ఒకటే ఓన్లీ సి చెప్తాను, తర్వాత నేను రాసుకుంటే వెళ్తాను, మీరు గమనించండి. స్కేల్ అంటే ఫస్ట్ స్కేల్ మనం సి అని తీసుకుంటాను, సెల్సియస్. ఎల్ఎఫ్పి ఎంత దాంది 0 బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి అంటే మనకి ఎంత వచ్చిందండి 100, అంతేనా. ఇప్పుడు మనం నేను డైరెక్ట్గా సి బై 100 అని రాయొచ్చా, రైట్. సో ఈ విధంగా నేను మిగతా అన్ని కూడా నేను రాయటం జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ ఎఫ్ మైనస్ 32 బై 180, అలానే కే మైనస్ 273 బై 100, ఓకేనా. నెక్స్ట్ ఆర్ బై 80, ఓకేనా, ఆర్ బై 80. ర్యాంకింగ్లో వచ్చేసరికి ఆర్ఎన్ బై 180. ఇవేనండి మనం తీసుకున్న ప్రతి డివిజన్ సంబంధించింది అవేనండి. సో మనకు ఈ విధంగా రాసుకున్నామని చెప్పి క్లియర్గా చెప్పాను.
అయితే మనము ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి మనం ఇంకా ఈజీ క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనం ఇలాంటి ఈ చివరున్న జీరోస్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో 80 180 దాకా అంటే ఇప్పుడు మనకు 10 18 10 8 18 ఉంది. బాగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది క్యాన్సిల్ చేశాను ఎందుకంటే మనం ఏదైనా సమ్స్ చేయాలంటే ఈజీ ప్రాసెస్ కోసం మనం అలా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అన్ని కామన్గా ఏ టేబుల్తో పోతాయి? 2 టేబుల్తో పోతుంది. 2 5 జా, 2 9 జా, 2 5 జా, 2 4 జా, 2 9 జా. ఓకేనా? ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఫైనల్గా ఏం రాసుకుంటాను అంటే C/5 F - 32/9. ఓకేనా? నెక్స్ట్ K - 273/5 అలానే R/4 దట్ ఈక్వల్ టు Rn/9. సో ఇలా రాయొచ్చా రాయకూడదు మీరు చెప్పండి. సో అదేగా నేను క్యాలిక్యులేషన్ క్యాన్సిల్ చేసి ఫైనల్గా ఇది రాశాను. మరి మనకి ఎలా అడుగుతాడు అంటే సెల్సియస్ స్కేల్ ఇచ్చి ఫారెన్ హీట్లో అడుగుతాడు, లేదు అంటే కెల్విన్ స్కేల్ అడుగుతాడు. ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు సెల్సియస్ స్కేల్ అండి. అంటే C/5 ఈక్వల్ టు K - 273/5ఏగా. సో మెయిన్గా మనకు అడిగేది ఏంటంటే సెల్సియస్ కెల్విన్ అడుగుతాడు. సో డినామినేటర్ 2 5 ఉన్నాయి కాబట్టి నేను ఫైనల్గా C ఈక్వల్ టు K - 273 అని రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సెల్సియస్ స్కేల్ ఈక్వల్ టు కెల్విన్ స్కేల్ -273. అదే మనకి K కావాలనుకోండి C + 273. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందరికి అర్థమైందా? C ఈక్వల్ టు K - 273. అదేవిధంగా K ఈక్వల్ టు C + 273. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి ఇట్లా బేస్ చేసుకొని మనము చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా నేను చెప్తాను. దానికి ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ సెల్సియస్ స్కేల్ని మనము ఓకేనా ఈ సెల్సియస్ స్కేల్ని మనం పూర్వం సెంటీగ్రేడ్ కూడా అనేవాళ్ళం. ఓకేనా? సెంటీగ్రేడ్ అని కూడా అనేవాళ్ళం. అయితే దీన్ని మనకు ఒకసారికి 1948లో ఈ సెల్సియస్ అని పేరు మార్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సెంటీగ్రేడ్ నుంచి మనకు సెల్సియస్ అని 1948లో మనకు దీని నేమ్ అనేది మార్చడం జరిగింది. దీన్ని డిగ్రీ ఆఫ్ సెల్సియస్ అనొచ్చు, డిగ్రీ ఆఫ్ సెంటీగ్రేడ్ ఎలా అనొచ్చు, రెండింటి ఒకటే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో పుష్ చేసుకొని జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ సమ్ కూడా చెప్తాను ఏ విధంగా ఉంటాయి అనేది కూడా. ఓకేనా? అయితే మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఏంటి అంటే మనకు సెల్సియస్ స్కేలు అంటే నేను ఇంకా ప్రతిసారి సెల్సియస్ ఫారెన్హీట్ తెలుగులో రాయనండి, CF అని మాత్రమే రాస్తాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఎప్పుడు సమానంగా ఉంటాయని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఎప్పుడు మనకు ఈక్వల్గా ఉంటాయి అని చెప్పేసి మనకు ఓకేనా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు. ఓకేనా? సెల్సియస్ అలానే ఫారెన్హీట్ -40 డిగ్రీ వద్ద ఓకేనా సమానంగా ఉంటాయండి ఈ రెండు కూడా. ఓకేనా? సమానంగా ఉంటాయి అంటే రెండు టెంపరేచర్ మనం మెజర్ చేసినప్పుడు -40 వద్ద రెండు ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా కెల్విన్ ఓకేనా కెల్విన్ స్కేలు సేమ్ ఫారెన్హీట్ స్కేల్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అంటే 574.25. ఓకేనా? సో ఈ వాల్యూ వద్ద ఈ రెండు స్కేల్స్ అంటే ఏంటి, ఫారెన్హీట్ స్కేలు కెల్విన్ స్కేల్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయంటే 574.25 డిగ్రీల వద్ద మనకు సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఓకేనా 574.25 వద్ద సమానంగా ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనకు జనరల్గా టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్ యూజ్ చేస్తామని తెలుసు. ఏంటిది? థర్మామీటర్. ఓకేనా? థర్మామీటర్. మరి ఇది ఎవరు కనుగొన్నారు అంటే మనకు గెలీలియో అనే శాస్త్రవేత్త మనను థర్మామీటర్ని కనిపెట్టడం జరిగింది. సో థర్మామీటర్ని ఎవరు కనిపెట్టారు అంటే గెలీలియో. ఓకేనా? మరి ఈ థర్మామీటర్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే మనకు ముఖ్యంగా పాదరసం, దీన్ని మెర్క్యూరీ అంటామండి, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆల్కహాల్ కూడా ఉపయోగిస్తామండి.
ఆల్కహాల్, పాదరసము, ఆల్కహాల్ రెండు కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ పాదరసంలో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి రీడింగ్స్ని మెజర్ చేయొచ్చు అంటే ఈ పాదరసంలో 39 డిగ్రీ సి నుండి అంటే 357 డిగ్రీ సి వరకు మనం మెజర్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. పాదరసంలో ఎక్కడి నుంచి ఎక్కడికి మెజర్ చేయొచ్చు అంటే -39 డిగ్రీ సి నుండి ఓకేనా 357 డిగ్రీ సెల్సియస్ వరకు మనము అంత కెపాసిటీ వరకు మెజర్ చేయొచ్చు. మరి అదేవిధంగా ఆల్కహాల్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మెజర్ చేయొచ్చు అంటే మనకు -119 డిగ్రీ సి నుండి ఓకేనా 60 డిగ్రీ సి వరకు మాత్రమే మనం మెజర్ చేయొచ్చు. అంటే ఇది చాలా తక్కువ కూడా, అంటే మనకి ఇక్కడ -119 చాలా తక్కువ నుంచి కూడా మెజర్ చేయొచ్చు. ఈ థర్మామీటర్లు చాలా రకాలు ఉంటాయండి. ల్యాబొరేటరీ థర్మామీటర్ ఉంటుంది, డిజిటల్ థర్మామీటర్ ఉంటుంది, క్లినికల్ థర్మామీటర్ ఉంటుంది. ఇది మనకు క్లినికల్ థర్మామీటర్ అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు యూజ్ చేసే థర్మామీటర్నే క్లినికల్ థర్మామీటర్ అంటాం. ల్యాబొరేటరీ థర్మామీటర్ అంటే ఏంటి అంటే మనకు కొన్ని ల్యాబ్లలో తక్కువ ఉష్ణోగ్రతను కూడా కొలవడానికి మనం ల్యాబొరేటరీ థర్మామీటర్ యూజ్ చేస్తాం. ఈ థర్మామీటర్ సంబంధించి నేను లాస్ట్ ఒక టేబుల్ ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతి థర్మామీటరు ఎక్కడి నుంచి ఎక్కడికి మెజర్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఓకేనా, ఇది మనకు ముఖ్యంగా ఉపయోగించేది. అయితే ఈ పాదరసానికి సంబంధించి ఇక్కడ ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికా వాళ్ళు ఓకేనా, అమెరికా వాళ్ళు 2003లో పాదరస థర్మామీటర్లని ఓకేనా పాదరస థర్మామీటర్ని నిషేధించారు. ఓకేనా, సో నిషేధించారు అంటే ఏంటి, అక్కడ పాదరసం థర్మామీటర్ని వాడటం ఆపేశారు. అంటే అది ఒక నిషేధించేశారు అనమాట. ఇది వాడకూడదు, వద్దని చెప్పేసి. వాళ్ళు యూజ్ చేసే థర్మామీటర్ ఏంటి అంటే మనకు ఆల్కహాల్ థర్మామీటర్ మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నిషేధించారంటే 2003లో నిషేధించారు. ఎందుకు, మనం మాత్రం పాదరసం వాడుతూనే ఉన్నాం. మరి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మనం థర్మామీటర్లో పాదరసం వాడతామని ఇప్పుడే చెప్పాము. అయితే మరి నీరు ఎందుకు వాడకూడదు, వాటర్ ఎందుకు యూజ్ చేయకూడదు, మెర్క్యూరీ మాత్రం ఎందుకు యూజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో పాదరసం వాడటానికి ఒక కారణాలు ఉన్నాయి. మరి నీరుని ఎందుకు వాడకూడదు అంటే నీరు అనేది ఓకేనా వాడకూడదు. సో ఎందుకు అనేది మనం చూద్దాం. ఇప్పుడు నీటికి అధిక విశిష్టోష్ణం ఉంటుంది. నీటికి అంటే అధిక విశిష్టోష్ణం ఉంటుంది. నీటికి ఓకేనా. అదేవిధంగా గోడలకు అంటుకోదు, అంటే ఇది గోడలకు అంటుకుంటుంది. వాటర్ అనేది గోడలకు అంటుకుంటుంది. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పాయింట్లు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మన నీరు అధిక విశ్లేషణ కలిగి ఉంటుంది. థర్మామీటర్లు కానీ మనం యూజ్ చేస్తే నీరు ఏమవుతుంది అంటే మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఒక థర్మామీటర్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఇలా. అయితే ఈ సైడ్ మనకు ఇట్లా గోడలు ఉంటాయి కదా, మనం వాటర్ యూజ్ చేసినప్పుడు డ్రాప్స్ అనేవి ఇట్లా ఈ గోడలకు అంటు పెట్టుకొని అలానే ఉండడం జరుగుతుంది. అంటే అక్కడక్కడ మనకి ఇట్లా అంటుకున్నప్పుడు మెజర్మెంట్ అంటే తీసుకునే కొలతలు ఖచ్చితంగా టెంపరేచర్లో తేడాలు రావడం జరుగుతుంది. ఓకేనా, అదొక కారణం. రెండోది వచ్చేసరికి అధిక విశిష్టోష్ణం అంటే ఏంటి అంటే మనకు దాన్ని వేడి చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి, వేడి అంటే మనకు ఇచ్చే ఉష్ణము నీరు వేడెక్కాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా, ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా అది చల్లారడానికి కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి దానికి టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం వాటర్ అనేది యూజ్ చేయం, గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ కూడా. ఎందుకు యూజ్ చేయమని నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. మరి ఈ పాదరసం ఎందుకు యూజ్ చేస్తారో దీనికి అల్ప విశిష్టోష్ణం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది. అధిక విశిష్టోష్ణం ఉన్న పదార్థం ఏంటి అంటే నీరు. అల్ప విశిష్టోష్ణం ఉన్న పదార్థం ఏంటి అంటే పాదరసం. మరి ఈ పాదరసము ఇదొకటి మెయిన్గా. ఇంకోటిసరికి షైన్గా కనపడుతుంది, అంటే కొంచెం షైనింగ్గా కనపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, షైనింగ్గా కనపడుతుంది. ఈ 2 కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే పాదరసాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకు ముఖ్యంగా ఉష్ణోగ్రతకు సంబంధించింది. ఇంకా గట్టిగా ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి చెప్తే ఉష్ణోగ్రత సంబంధించి అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అంటే విశ్లేషణకు సంబంధించి మరగడం, బాష్పీభవనం ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాం. సో ఇందాక సెల్సియస్ స్కేల్ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఇప్పుడు మనం ఇందాక స్కేల్స్ ఇచ్చాం కదా, సి వాల్యూ ఎంత, కే వాల్యూ ఎంత అనేది మనం ఇవ్వడం జరిగింది కదా.
దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 20 డిగ్రీ సెల్సియస్ మాపకాన్ని కెల్విన్లోకి మార్చండి అంటాడు. కెల్విన్ మాపకంలోకి మార్చండి అంటాడు. అంటే ఎలా చేయాలి? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ సమ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎలా మార్చాలంటే ఫస్ట్ మనకు C = K - 273 ఫార్ములా ఇందాక మనం ఆల్రెడీ చెప్పాము. ఎవరైనా గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ముందుకు తీసుకెళ్ళి చూడండి. C = K - 273. దీని నుంచి K కావాలనుకోండి C + 273 అని రాయొచ్చు కదా. మనకు ఆల్రెడీ C ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. అప్పుడు K = 20 + 273. అప్పుడు ఏం రాయొచ్చు? 293 కెల్విన్స్ అని రాయొచ్చు కదా. సో K = ఇప్పుడు ఫైనల్గా ఎంత రానా? 293. ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులందరూ కూడా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్నది ఉందండి. మనకు కనిష్ట విలువలు గరిష్ట విలువలు ఉంటాయి. అంటే ఏంటి? మన థర్మామీటర్ కానీ ఇలా తీసుకున్నప్పుడు కనిష్ట విలువలు గరిష్ట విలువలు చెప్పుకోవచ్చు. దీన్ని కనిష్ట విలువలు అంటాం. ఓకేనా, కనిష్ట విలువలు అంటాం. దీన్ని గరిష్ట విలువలు అంటాం. ఓకేనా, గరిష్ట విలువలు అంటాం. ఈ కనిష్ట విలువల్ని మనం ఏమనొచ్చు అంటే మనము అదో స్థిర స్థానం అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదో స్థిర స్థానం అనొచ్చు. గరిష్ట విలువల్ని ఊర్ధ్వ స్థిర స్థానం అనొచ్చు. ఊర్ధ్వ స్థిర స్థానం అనొచ్చు. మరి ఈ ఊర్ధ్వ స్థిర స్థానం మనం తెలుసుకోవాలంటే ఏమి యూజ్ చేస్తాము అంటే హిప్సామీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. హిప్సామీటర్ని మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా మరి అదో స్థిర స్థానంలో కనిష్ట విలువను కనుక్కోవడానికి మనం ఏమి యూజ్ చేస్తాము అంటే మంచు పాత్రను ఉపయోగిస్తాం. మంచు పాత్రని ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ కనిష్ట విలువని మళ్ళీ మనం ఏమనొచ్చు అంటే నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత, అంటే నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, గడ్డకట్టే ఉష్ణోగ్రత విలువలు ఏమంటామంటే మనం ఇందాక స్కేల్స్లో LFP అని ఇచ్చాం కదా. అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్, 30 డిగ్రీస్ ఫారెన్హీట్, ఓకేనా, 273 K, అలానే 0 డిగ్రీస్ ఆఫ్ రేమర్, అలానే నెక్స్ట్ వచ్చరికి 492 డిగ్రీ రేమర్ ర్యాంకింగ్ స్కేల్. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గరిష్ట విలువను మనం ఏమనొచ్చు అంటే నీరు ఆవిరి అయ్యే ఉష్ణోగ్రత అని కూడా వచ్చు. నీరు ఆవిరి అయ్యే ఉష్ణోగ్రత విలువలు అని కూడా అనొచ్చు. మరి ఇవేంటి సార్ అంటే మనకు UFP ఉంది కదా. UFPలో మనం ఏమైతే చెప్పామో అంటే ఏంటి? 100 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడు నీరు ఆవిరవుతుంది. మన అలానే 212 డిగ్రీ ఫారెన్హీట్, 373 K, ఓకేనా. అలానే నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు? 80 డిగ్రీస్ ఆఫ్ ఆర్, అలానే 672 డిగ్రీ ఆఫ్ RN. ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు నీరు ఆవిరయ్యే ఉష్ణోగ్రత విలువలు, నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత విలువలు మనం కనిష్ట విలువ అనొచ్చు. దాన్ని అదో స్థిర స్థానం, దాన్ని ఎలా తెలుసుకుంటాం? మంచు పాత్రను ఉపయోగించి తెలుసుకుంటాం. అలానే గరిష్ట విలువని ఊర్ధ్వ స్థిర స్థానం అంటాం. దాన్ని ఉపయోగించి హిప్సామీటర్ని కనుక్కుంటాం. దాని ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని నీరు ఆవిరయ్యే ఉష్ణోగ్రత అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి అన్నీ కూడా మనకు ఉష్ణోగ్రతకు సంబంధించినవి అన్నీ కూడా. అయితే ఇప్పుడు మరి ఆరోగ్యవంతుని యొక్క ఉష్ణోగ్రత ఎంత, ఓకేనా, అనే ఒకసారి కూడా చూద్దామండి. లాస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్తాను. వీడియో లెంత్ ఉన్నా కూడా అందరూ కూడా చూడండి, మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్యవంతుని యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే మనకు 36 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే ఫారెన్హీట్లో అయితే 98.4 డిగ్రీ F ఉంటుంది. అదేవిధంగా 309.9 K కెల్విన్లో ఉంటుంది. ఈ మూడు మనకు ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఆ మూడింటి గురించి మాట్లాడుతున్నాం. మరి క్లినికల్ థర్మోమీటర్ అని చెప్పాను కదా. ఈ క్లినికల్ థర్మోమీటర్ మనకు ఖచ్చితంగా మీరు గమనించినట్టయితే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు థర్మోమీటర్ మీద మనకు CF 2 మాత్రమే ఉంటాయి. అంటే సెల్సియస్ స్కేల్ ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ ఉంటుంది, ఇంకే స్కేల్స్ ఉండవు. మరి వాటిలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే మనకు ఓకేనా 35 డిగ్రీ సెల్సియస్ నుండి 43 డిగ్రీ సెల్సియస్ వరకు క్లినికల్ థర్మోమీటర్లో సెల్సియస్ స్కేల్ ఉంటుంది. అలానే 95 డిగ్రీ F నుండి
118 డిగ్రీ ఎఫ్ వరకు ఈ ఫారెన్హీట్ స్కేల్లో ఉంటుంది. దీంట్లో మనం పోల్చుకుంటే ఎన్ని భాగాలు ఉంటాయి? 15 భాగాలు ఉంటాయి. దీంట్లో సెల్సియస్లో అయితే 8 భాగాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ లెక్కేస్తే వచ్చే భాగాలండి అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మరి గది ఉష్ణోగ్రత, మనకు ఏదైనా ఒక రూమ్ టెంపరేచర్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 27 డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. అదే ఫారెన్హీట్ అయితే 80.6 డిగ్రీ ఎఫ్ అని చెప్పొచ్చు. అలానే 300 K అని కూడా చెప్పొచ్చు కెల్విన్లో. మరి ప్రెషర్ కుక్కర్ ఉష్ణోగ్రత ఎంత అంటే ఏం చెప్తారు? 120 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే ఫారెన్హీట్లో అయితే 248 డిగ్రీ ఫారెన్హీట్, కెల్విన్లో అయితే 393 K కెల్విన్ స్కేల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీని తర్వాత నేను మీకు థర్మోమీటర్కి సంబంధించి ఒక టేబుల్ ఇస్తాను లాస్ట్లో కూడా. ఓకేనా? దానికి సంబంధించి మీరు నోట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇది ఉష్ణోగ్రతకి ఉష్ణానికి సంబంధించింది. ఆల్రెడీ పార్ట్ 1 ఉంది. ధ్వని గురించి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు. ఎంతో కష్టపడి మీ అందరూ చాలా వరకు ఫ్రీ క్లాసుల కోసం ఎంతో కష్టపడుతున్నానండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏదైనా జస్ట్ లైక్లు చేసి కొంచెం షేర్ చేయండి చాలు. ఓకేనా? ఓకే, ఏదైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.